హాయ్ అండి అందరికీ. ఈరోజు స్పెషల్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. కావలసిన పదార్థాలు: క్యారెట్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఆనియన్, టమాటో, చిల్లీస్ కట్ చేసి పెట్టుకోవాలా. ఇంకా క్యాలీఫ్లవర్, కొత్తిమీర, కరివేపాకు, నువ్వులు, కారం, పసుపు, ఉప్పు, హోల్ గరం మసాలా పౌడర్, మెంతి, జీలకర్ర పౌడర్. ముందుగా బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసి నువ్వులు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేగాక రెడ్గా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన తీసేసుకోవాలి. గిన్నెలో తీసేసుకొని వీటిని మిక్సీ జార్లో కొంచెం చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే బాండీలో కర్రీకి తగినంత ఆయిల్ పోసేసుకోవాలి. నేను కాస్త ఆయిల్ ఎక్కువ తింటాను, టేస్ట్ కోసం ఎక్కువ వేసుకుంటా. మీ ఇష్టం, మీ చాయిస్. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు అవి చిటపటలాడుతుంటే పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయినాక క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలా, అందు గురించి ముందు వేసుకుంటున్నా. క్యారెట్ని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, మినిమం 5 minutes. ఇలా క్యారెట్ ఫ్రై అవుతుంటే ఆలోపు వేంపిన నువ్వులు మిక్సీ జార్లో పోసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పట్టుకొని పెట్టేసుకోవాలి. ఈ ఆలోపు క్యారెట్ కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ వేసి బాగా ఫ్రై చేసేయాలి. ఇవి కూడా ఒక 5 minutes అట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈలోపు క్యాలీఫ్లవర్లో కాసిని వాటర్ వేసి పెట్టాలి. క్యాప్సికమ్ ఫ్రై అవుతుంటే కాస్త సాల్ట్ వేయాలి. పచ్చిమిర్చి, క్యాప్సికమ్ చేదు కాకుండా ఉంటుంది. ఇలా క్యాప్సికమ్ ఫ్రై అవుతుంటుంది. ఇప్పుడు మనం ఇందులో కాస్త ఆనియన్ వేసుకోవాలి. సారీ అండి, ఇందాక ఇంగ్రీడియంట్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించడం మర్చిపోయా. ఇందులో ఆనియన్ ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఆనియన్ కూడా ఇందులో ఫ్రై అవ్వాలా మంచిగా. ఎంత చక్కగా కనిపిస్తున్నాయో కదా కలర్. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చూడగానే తినాలనిపిస్తుంది, అలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ వేయాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. వాసన ఏమొస్తుంది, చక్కగా ఉంది.
రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్, ఇంకా జీలకర్ర, మెంతుల పౌడర్ అన్నీ వేసేస్తున్నా. వేసి కలపాలి. ఇలా ఫ్రై అవుతుంటే ఇప్పుడు మనము ఇందులో క్యాలీఫ్లవర్ వేయాలి. ఇలా వేసుకున్నాక అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పైన ఒక క్యాప్ పెట్టేసి మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి కాసేపు. ఇలా మొత్తం ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 1 నిమిషం అయినాక మూత తీసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కాస్త కరివేపాకు వేసుకోవాలా. కరివేపాకు వేసుకున్నాక కారం, రుచికి సరిపడేంత కారం, మీరు ఎంత తింటే అంత వేసుకోండి. కారం వేసుకోవాలా. కారం వేసుకున్నాక కాస్త కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత తీసి మళ్ళీ కలపాలి. ఇలా ఉడుకుతుండగా ఆల్మోస్ట్ ఉడకడానికి వచ్చేసింది కర్రీ. ఇప్పుడు కాస్త ఇందులో టమాటోస్ వేసేయాలి. టమాటోస్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఫ్యూ సెకండ్స్లో కర్రీ రెడీ అవుతుంది. మన మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ. ఇలా కర్రీ ఉడుకుతుండగా ఇందులో నువ్వుల పొడి చల్లాల. ఇదంతా మంచిగా ఒకసారి కలిపేసేయాలి. మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే కర్రీ రెడీ అవుద్ది. నాకు ఎందుకో ఇందులో కాస్త సాల్ట్ తక్కువ అనిపిస్తుంది. కాస్త సాల్ట్ వేసుకుంటున్నా. రుచికి సరిపడా ఉండాలి కదా, లేకుండా తినలేము కదా. మన కర్రీ రెడీ అవ్వడానికి వచ్చింది. ఇలా రెడీ అయిన కర్రీలో కొత్తిమీర చల్లుకొని దించుకుంటే అయిపోద్ది. రోటీలో కానీ రైస్లో కానీ సూపర్గా ఉంటుంది మన మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. ఫైనల్గా రెడీ అయిన కర్రీ, రోటీ, రైస్ ఈరోజు మధ్యాహ్నం ఫుడ్ నాకు.